కాసేపట్లో ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్, సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు, అధికారులు పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే ఎంట్రీ. మరోసారి అధికారం మాదే, 40 నుంచి 45 సీట్లు పక్కా. ఆప్ అభ్యర్థి సౌరవ్ భరద్వాజ్ ధీమా. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్కు కేబినెట్ ఆమోదం, 13 లోపు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం. 1961 నుంచి అమలవుతోన్న విధానానికి స్వస్తి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం, నేటి నుంచి మీ సేవలు అప్లికేషన్లు, మార్పులు చేర్పులకు అవకాశం. ఢిల్లీలో భట్టి విక్రమార్క పర్యటన, కేసీ వేణుగోపాల్కు కులగణన నివేదిక, కేంద్ర నిధులపై పార్టీ ఎంపీలతో భేటీ. పీసీసీ కార్యవర్గ కూర్పుకు రంగం సిద్ధం, 4గురికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే ఛాన్స్, సామాజిక న్యాయం పాటించేలా పేర్ల సిఫారసు. కరీంనగర్లో నేడు బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర, కార్యక్రమానికి కిషన్ రెడ్డి, సంజయ్, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం. కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడు బీజేపీ సమావేశం, హాజరు కానున్న ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై చర్చ. బీసీ నేతలతో కేటీఆర్ భేటీ, కాంగ్రెస్ హామీల అమలుపై చర్చ, త్వరలో కార్యాచరణ ప్రకటించే అవకాశం. Neo Fresh Touch foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch Foaming hand wash. Fresh Touch. Be 100% sure. విడుదల రజనీపై అట్రాసిటీ కేసు, తనను హింసించారంటూ ఐటీడీపీ నేత ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాలతో కేసు. ఇంట్లో దొంగల బీభత్సం, బంగారం డబ్బు అపహరణ, ఎన్టీఆర్ జిల్లా గౌరవరంలో ఘటన. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు, పోలీసు విచారణకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఆర్జీవీకి గుంటూరు సిఐడి నోటీస్, ఒంగోలులో విచారణ తర్వాత అందజేత, 10న హాజరు కావాలని ఆదేశం. బస్సు డ్రైవర్, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఘర్షణ, రోడ్డుపై ఒకరినొకరు దాడులు, కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓయూలో విద్యార్థుల నిరసన, పీజీ సెమిస్టర్ పరీక్షల వాయిదాకు డిమాండ్, నెట్ ముగిసే వరకు మినహాయింపు ఇవ్వాలని ఆందోళన. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్, వాహనాల అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ తొలగింపు, రూల్స్ ఉల్లంఘనపై చర్యలు తప్పవని హెచ్చరిక. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో బయటపడ్డ వీడియో, ఫిర్యాదుకొచ్చిన మహిళతో వివాహేతర సంబంధం, వైరల్ గా శ్రీనివాస్ లక్ష్మి వీడియో కాల్. శంషాబాద్ లో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన, నిందితుడిపై పోక్సో అట్రాసిటీ కేసు. మరో 487 మందిని డీపోర్ట్ చేయనున్న అమెరికా, గౌరవంగా వెనక్కి పంపాలన్న భారత్, త్వరలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు. కన్నుల పండువగా లక్ష్మీ నారసింహుడి కళ్యాణం, అశేష భక్తజనం నడుమ అంతర్వేదిలో వేడుక, నేడు జరిగే రథోత్సవానికి భారీ ఏర్పాట్లు.